నా పేరు పలువులు వీరబాబు. నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని మరియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని. ఈరోజు నేను రాజానగరం నియోజకవర్గంలో కంటెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మరో 8 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. అలాగే గోపాలపురం, రాజమండ్రి రూరల్ ప్రసారంలో చూపడం జరిగింది. మిగతా ఏవైతే ఉన్నాయో దగ్గరికి వచ్చిన తర్వాత ప్రసారం చేస్తామని మాకు పార్టీ పర్మిషన్ ప్రకారంగా మేము నామినేషన్ లేస్తాం. అలాగే అందరినీ కూడా స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీ చేపిస్తా ఉన్నాం. మాకు ప్రజల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టిన పార్టీకి ఓటేస్తారు, నిరంతరం ప్రజల కోసం పనిచేసే పార్టీకి ఓటేస్తారు, ప్రజలే అర్థం చేసుకుంటారని మేము ఈ రోజు ప్రజలకే వదిలేసాం. ప్రజలు ఏదైతే ఉందో దళితవాడల్లో ఇప్పుడున్న అధికార పార్టీని ఏదైతే ఉందో చాలా ఏరియాలోకి రావద్దని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ప్రజలు ఒకటే గుర్తించాలి, ప్రజలకి ఏది ఉపయోగపడుతో, ఏ పార్టీ వల్ల అయితే ప్రజలకు న్యాయం జరుగుతో ప్రజలు గుర్తించుకుని, అలాగే ఈసారికి సిపిఎంఎల్ పార్టీ కంటెస్ట్ ఎమ్మెల్యేని అఖండ మెజార్టీతో గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపిస్తారని ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అలాగే మన నియోజకవర్గంలోనే పేదరిక నిర్మూలన చేస్తామని మనం ఏదైతే ఉందో 5 సంవత్సరానికి ₹1,00,000 వడ్డీ లేని రుణం ఇస్తామని మనం ప్రజలకు మాట ఇవ్వడం జరిగేస్తానని నేను అన్ని కులాల మధ్యతరగతి ఫ్యామిలీకి నేను సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయ పార్టీ ఒకటే చేస్తా ఉంటాయి. 5 సంవత్సరాలు కూకుని ఈ 2 నెలలు రోడ్ల మీద తిరిగి ప్రతి ముసలివాడిని పేదవాడిని టచ్ చేసి పట్టుకుని వచ్చిన తర్వాత కారులోంచి దిక్కండి వెళ్ళిపోతారు. ఇది అన్ని కులాల పేదవాళ్ళు అర్థం చేసుకుంటారని నేను అన్ని కులాల పేదవాళ్ళకి కూడా ఈ రోజు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మీరు ఎవరికి ఓటేసి గెలిపిస్తారు అని మీరే అర్థం చేసుకుంటారని, ఆ మంచి జెండా పీకే వదిలేస్తానని సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మీరు ఓటు వేసినా వేయకపోయినా సిపిఎంఎల్ పార్టీ మా ప్రాణాలు ఉన్నంతకాలం కూడా మధ్యతరగతి ఫ్యామిలీకి, బాగా పేదవాళ్ళకి మా ప్రాణం పోయే వరకు కూడా మేము పోరాటం చేసి మీకు న్యాయం చేకూరుతానని మీ అందరికీ మీడియా సాక్షిగా నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకంగా